హైదరాబాద్లో జరిగిన ఒక అద్భుత ఘట్టం. వేల ఆలయాలను కూల్చిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయాన్ని చూసి ప్రాణభయంతో ఎందుకు పారిపోయాడా తెలుసా? 17వ శతాబ్దంలో గోల్కొండను జయించిన తర్వాత ఔరంగజేబు కన్ను ఈ ఆలయంపై పడింది. తన సైన్యానికి ఆలయాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. కాని సైన్యం గుడి దగ్గరికి వెళ్లగానే ఒక అదృశ్య శక్తి వారిని వెనక్కి నెట్టేసింది. తన సైన్యం భయపట్టం చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ఔరంగజేబు స్వయంగా గొడ్డలి పట్టుకుని ఏది ఆ దైవశక్తి నన్ను అడ్డుకోమనండి అంటూ గర్భగుడి వైపు నడిచాడు. సరిగ్గా అప్పుడే భూమి కంపించింది. ఆకాశం చీలిపోయి ఒక భీకరమైన గర్జన వినిపించింది. మందిర్ తోడ్నా హైతో పెహ్లే తుమ్ కర్మన్ ఘాట్. దీని అర్థం, ఈ ఆలయాన్ని తాకాలంటే ముందు నీ గుండెను రాయిలా మార్చుకో అని. ఆ గర్జన ధాటికి ఔరంగజేబు చేతిలోని గొడ్డలి కింద పడిపోయింది. ఒళ్ళు వణికిపోయిన ఆ చక్రవర్తి ప్రాణభయంతో అక్కడి నుండి పారిపోయాడు. ఆ గర్జన్లోని కర్మన్ ఘాట్ అనే పదాలే కాలక్రమేణా ఆ ప్రాంతం పేరుగా స్థిరపడిపోయాయి. నేటికి ఆ వీర హనుమాన్ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నాడు.